శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర ఏ నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కృష్ణుడి దగ్గర ఒక్కొక్క నూనెతో దీపం పెడితే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. అన్నిటికంటే శ్రీకృష్ణుడికి ఆవు నెయ్యితో చేసే దీపారాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు సంతోషం కలుగుతుంది. మనం ఇంట్లో నిర్వహించేటటువంటి శుభ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి, శుభ కార్యక్రమాలకు అవసరమైనటువంటి ధనం సకాలంలో చేతికి అందటానికి కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలాగే శ్రీకృష్ణుడి దగ్గర నువ్వుల నూనెతో కృష్ణాష్టమి రోజు దీపారాధన చేస్తే మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి, బాధలన్నీ తొలగిపోతాయి. ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అల్సర్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్నవాళ్ళు కృష్ణుడి దగ్గర కృష్ణాష్టమి రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే ముత్యాల నూనె అని ఉంటుంది. ఈ ముత్యాల నూనెతో కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర దీపం పెడితే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. అలాగే గంధం నూనె అని ఒక నూనె ఉంటుంది. కృష్ణాష్టమి రోజు గంధం నూనెతో కృష్ణుడి దగ్గర దీపారాధన చేస్తే మనకున్న రుణబాధలన్నీ తొలగిపోతాయి. భయంకరమైనటువంటి అప్పుల నుంచి క్రమక్రమంగా బయటపడాలంటే కృష్ణాష్టమి రోజు గంధం నూనెతో కృష్ణుడి దగ్గర దీపారాధన చేయాలి. అలాగే కృష్ణాష్టమి రోజు అనారోగ్య సమస్యలు ఎక్కువ ఉన్నవాళ్ళు, దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, కారణం తెలియని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు పిప్పళ్ళ నూనెతో కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర దీపారాధన చేయాలి. ఈ పిప్పళ్ళ నూనెనే పిప్పిలి నూనె అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనివల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది. అలాగే చాలామందికి కనుదిష్టి ఉంటుంది, నరదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు ఎక్కువ ఉంటాయి. కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు ఉన్నవాళ్ళు కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర తెన్న చెట్టు నూనెతో దీపారాధన చేయండి. దానివల్ల నరఘోష, శత్రుబాధలు, ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలకు ఆటంకాలు లేకుండా తొందరగా శుభ కార్యక్రమాలు జరగాలంటే కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. కొబ్బరి, పంచదార కలిపి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. కొబ్బరి నూనెతో దీపం పెడితే శుభ కార్యక్రమాలు ఇంట్లో దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు అని రెండు రకాలుగా ఉంటారు. కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు. ఈ రెండు రకాలైన శత్రువుల వల్ల వచ్చే ఇబ్బందులు పోవాలంటే సాంబ్రాణి నూనెతో కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గర దీపారాధన చేయాలి. అలాగే సకల కష్టాలు, సకల బాధలు అన్నీ పటాపంచలైపోవాలంటే కృష్ణాష్టమి రోజు సాయంకాలం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో కృష్ణుడి చిత్రపటం దగ్గర లేదా విగ్రహం దగ్గర గానుగ నూనెతో దీపం పెట్టండి. గానుగ నూనెతో ఈ ప్రత్యేకమైన సమయంలో కృష్ణాష్టమి రోజు అంటే సాయంకాలం 6 నుంచి 6:30 మధ్యలో దీపం పెడితే మీకున్నటువంటి సమస్త కష్టాలు, బాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా కృష్ణాష్టమి రోజు ఒక్కొక్క నూనెతో దీపం పెట్టడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల పరంగా మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి పూజలు ఎలా చేయాలో, పూజ చేయాల్సిన టైమింగ్స్ ఏంటో, ఏ పుష్పాలతో పూజ చేయాలో, ఏ నైవేద్యాలు సమర్పించాలో, ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేయాలో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.